హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై టాపిక్ ఏందంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనం ఏందంటే ఆహ్, ప్రీవియస్ వీడియోలో మనము కటింగ్ చేసి పోస్టింగ్ చేసినాం కదా! ఇందులో ఏందంటే ఒక ఆడియోని ఎట్లా మనం సీక్వెన్స్ రెడీ చేయాలి? ఎట్లా క్లిప్స్ యాడ్ చేయాలి? దానివల్ల ఎట్లా కట్ చేయాలి? ఒక ఆడియోలో ఎన్ని క్లిప్స్ అయితాయి? ఏందనేది చూద్దాం మనం ఇప్పుడు. ముఖ్యంగా ప్రెజెంట్ ఏందంటే నేనొకటి చెప్తాను వినండి. ఆహ్, మనం చేసే వీడియో ఏందంటే ఎట్లా అంటే ఒక క్లిప్ మీద మనము ఏమేం చేయగలుగుతాము? క్లిప్ కట్ చేయాలెట్లా? ఏంది? దాని ప్రాసెస్ ఏంది అనేది చూద్దాం ఈరోజు. ఓకేనా? లాస్ట్ వీడియోలో మీరు చూషిర్రు ప్రాసెస్ ఏందనేది. ఇప్పుడేందంటే అదే కటింగ్ ద్వారా ఒక ఆడియోకి ఎట్లా క్లిప్స్ యాడ్ చేయాలి? ఏంది? ఆ! ఒక క్లిప్ డ్యూరేషన్ ఎంతుంటది? మన దగ్గర చూద్దాం ఇప్పుడు. ఎంటర్‌ప్రైజ్‌కెళ్ళి చూద్దాము. ఇది ఎంటర్‌ప్రైజు. ఓపెన్ చేసినా సీఎల్ఏ ఫస్ట్ క్లాస్ 2 వేసుకున్నా. ఓకే. ఓకే కొట్టేసిన. ఇది ఎంటర్‌ప్రైజ్ ఇట్లా ఓపెన్ అయిపోయింది. యథావిధిగా మీకు తెలిసినట్టుగా ఇంపోర్ట్ బాక్స్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాం ఏందని. నేను ఇంపోర్ట్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్నా మేము. ఒకవేళ ఇది మీకు పెద్దగా కావాలనుకున్నాననుకో బాక్సు చూపిస్తాను నీకు. పెద్దగా ఎట్లా అయితదో బాక్స్ అది. ఒక్క నిమిషం. ఓకే. కీబోర్డ్ సారీ ఇమేజెస్ టచ్. ఇవ్వండి. ఇందులో ఈ బటన్ ఉందా? ఈ బటన్ కనిపిస్తుందిగా మీకు? దీని ద్వారా మనకు దీని మీద క్లిక్ చేసి ఒత్తినామంటే ఇట్లా పెద్దగైతది ఇమేజ్. ఇమేజ్ పెద్దగైతది. అప్పుడు మనకు గావాల్సింది ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే ఇన్‌పుట్‌లోకెళ్తది. దాన్ని తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి మనము టైమ్ లైన్‌లో. టైమ్ లైన్‌లో చేసుకున్న తర్వాతకు దీన్ని పెద్దగా చేసుకోవాలి మనం ఆడియో. ఆడియో పెద్దగా చేసుకోవాలంటే ఫంక్షన్ ప్లస్ కొట్టాలి. హ్మ్. ఇట్లా అర్థమైపోతది మీకు ఫంక్షన్ ఇది కొట్టేసిర్రనుకో ఫంక్షన్ ప్లస్ ఓకేనా? పెద్దగయితది ఆడియో. లేకపోతే అలా కాకుండా గూడా ఇట్లా గూడా అయితది. ఇంతగో ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిర్రనుకో ఇట్లా ఉడకైతది. ఎంత కావాలంటే అంత వస్తది సైజు. ఓకేనా? నేను నార్మల్‌గా ఇంత పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనము దీనికి ప్లే చేయాలి. నా దగ్గర ఇన్నిగానం ఇమేజెస్ ఉన్నాయి. దగ్గర దగ్గర 40-50 ఇమేజెస్ ఉంటాయి. అందులో 40 ఇమేజెస్ ఉంటాయి. దాని ద్వారా మనము ఈ టైమ్ లైన్‌లో ఏదైతే ఆడియో రన్ అయితుందో, దానికి తగ్గట్టు ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని, ఆ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్‌ని మనము ఎట్లా కట్ చేసి, ఎట్లా టైమ్ లైన్‌లో యాడ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? ప్రెజెంట్ మన కటింగ్ టూల్ తెలుసే గదా! ఇది. దీన్ని రేజర్ టూల్ అంటారు. రేజర్ టూల్ ఏందంటే కంట్రోల్ సి ఒత్తినా వస్తది. కంట్రోల్ సి ఒత్తినా వస్తది. కంట్రోల్ సి. కంట్రోల్ సి ఒత్తినా వస్తది. ఓకేనా? మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇమేజెస్. పెద్దగా చేసుకొని ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? ఈ వీడియో మీరు చూస్తుర్రు. ఈ ఆడియో చూస్తుర్రు. ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు ఫస్ట్ ఏంది రైతు అని వచ్చింది. రైతు కాబట్టి రైతు తీసుకొచ్చి ఈడేసిన. ఇమేజ్ చాలా పెద్దగా ఉంది. ఇమేజ్ పైన క్లిక్ చేసి అంటే ఇట్లా పైకంటూ ఇట్లా కిందికంటూ ఇట్లా సైడ్ కంటే దగ్గరకు అయితది. ఇట్లా 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 చిన్నగా చేసుకోవాలి ఇమేజ్‌ను. ఒకవేళ మనకు అన్ని సేమ్ సైజ్ ఇమేజ్ దొరకవు కదా! అట్లని. ఓకేనా? ఇమేజ్‌కి తగ్గట్టు ఓకే. అయిపోయింది. ప్రతి రైతు భూసార పరీక్ష ప్రతి రైతు భూసార పరీక్ష భూసార పరీక్ష అన్నాడు కాబట్టి మనకు ఆడికే క్లోజ్ అయిపోయింది.
కంట్రోల్ సి ఒత్తినా, కట్ చేసిన, వి ఒత్తినా ఇది డిలీట్. భూసార పరీక్ష అన్నాడు కాబట్టి తీసుకొచ్చి ఈడేసిన. మళ్ళీ ఇమేజ్ పెద్దగా ఉంది నాకు. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ చిన్న వేస్తూ ఇలా పెట్టేసాను. మళ్ళీ ఫస్ట్ నుంచి వినాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు భూసార పరీక్ష అన్నాడు, ఈయనే భూసార పరీక్ష అని అన్నాడు. అయితే ఏం చేయాలంటే నువ్వు ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? పంట భూములకి అని ఇట్లాంటివి వస్తున్నాయి కదా వర్డ్స్, ఆ వర్డ్స్ ని క్యాచ్ చేయాలి. మనం బాగా క్యాచ్ చేసి దానికి తగ్గట్టు ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇమేజ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి వీటికి ఇది కట్ అయిపోయింది, వీటు తెలియదు. మళ్ళీ ఇప్పుడు పంట భూములు అన్నాడు. పంట భూములు అంటే ఇగో ఇలాంటివి వస్తాయి క్లిప్స్. ఇది ఒకటి ఇది తీసుకొచ్చి ఇది వేసిన, దీన్ని పెద్దగా వేసుకోవాలి. ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? పంట భూమికి పండ్ల తోటలకు ఒకే పంట భూములకు పండ్ల తోటలకు అన్నాడు. పండ్ల తోటలు పెట్టాలి. మళ్ళా చూస్తురు కదా నేను చేస్తుంది, ఎట్లా అర్థమవుతుందా మీకు? అది తీసుకొచ్చి ఇమేజ్ ఇడబెట్టాలి, ఇమేజ్ తీసుకొని ఆడబెట్టాలి. పండ్ల భూములు దొరికింది. ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది మీరు ఏంటంటే ఇక్కడ చాలా గ్యాప్ వస్తూ ఉంటది మధ్యలో. మనం ఇది అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్, గ్యాప్ రావద్దు ఇంత కూడా. ఓకే, ఇమేజ్ పైన క్లిక్ చేసి ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? పంట భూమికి పండ్ల తోటలకు ఒకేలాగా పండ్ల తోటలకు అన్నాడు. ఇది మెయిన్ పాయింట్ అండి. ఈ టూల్ ఏంటంటే మెయిన్ పాయింట్. కట్టింగ్ ఫస్ట్ మనకు కరెక్ట్ ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ప్రతి రైతు భూసార మనం పరీక్ష అబ్జర్వ్ ఎందుకు చేయాలి, చేయించుకోవాలి? కటింగ్ ఏంది, పంట ప్రాసెస్ భూమికి ఏంది. పండ్ల తోటలకు ఒకేలాగా మట్టి నమూనా ఎందుకు పండ్ల తోటలకు ఒకేలాగా మట్టి నమూనా అన్నాడు. ఇప్పుడు మట్టి నమూనావి తీసుకొచ్చి వేసేస్తున్నాం. తోటలకు ఒకేలాగా మట్టి నమూనా ఎందుకు మట్టి నమూనా తోటలకు ఒకేలాగా మట్టి నమూనా ఎందుకు సేకరించకూడదు? మట్టి నమూనాని ఏ సమయంలో సేకరిస్తే మంచిది? ఇది ఓకే, ఇమేజ్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా ఏ పంటైనా ఇలా ప్రతి దానికి క్లిప్ ఇట్లా మనం సీక్వెన్స్ ఏమొస్తుంది అనేది వినాలి ఫస్ట్. సీక్వెన్స్ కి దానికి సింక్ అవుతుందా లేదా అనే దాని కూడా వినాలి. విన్న తర్వాతనే ఏదైనా చేయాలి, అర్థమవుతుందా? నేను ఇప్పుడు 4 ఇమేజ్లు యాడ్ చేసిన. ప్రతి రైతు భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? పంట భూమికి పండ్ల తోటలకు ఒకేలాగా మట్టి నమూనా ఎందుకు సేకరించకూడదు? మట్టి నమూనాని ఏ సమయంలో సేకరిస్తే మంచిది? ఏ పంటైనా పండించాలంటే ఇప్పుడు ఇదొకటి వేస్తా. పండించాలంటే ప్రతి రైతు పండించాలంటే వీడికి వచ్చింది, దీనికి డిలీట్ చేసేస్తున్నాం. మళ్ళీ రైతు బొమ్మ తీసుకొచ్చేయాలి. ప్రతి రైతు ఖచ్చితంగా 3 పైన పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ తీసేస్తున్నా. దీన్ని మనం దగ్గరికి ఇట్లా అంటే వచ్చేస్తుందండి. జాగ్రత్తగా మనం స్కేలింగ్ చూసుకోవాలి. ఇలా ఎఫెక్ట్ కంట్రోల్ లో కూడా చేయొచ్చు,
అది కూడా చూపిస్తాను నేను ఎట్లనో. ఫస్ట్ అయితే మన క్లిప్పింగ్ మాస్కింగ్ చూద్దాం. ఫస్ట్ క్లిప్స్ ఎట్లా యాడ్ చేయాలనేది మాత్రం నేర్చుకుందాం ఈ రోజు ఈ టాపిక్ లో. క్లాస్ 2 కాబట్టి క్లిప్స్ ఎట్లా యాడ్ చేయాలనేది చూద్దాము. అయినా పండించాలంటే ప్రతి రైతు ఖచ్చితంగా పెట్టుబడి 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 ఉంటది. ఇమేజ్ ఉండవు. పెట్టుబడి ఇమేజ్ ఉండవు. ఎక్కడ జోరీస్ పెట్టుబడి మూడింటిపైన పెట్టుబడి పెట్టాలి. అవి భూమి, నీరు, క్లిప్ మధ్యలో పోయింది. నేను ఏం చేసిన కంట్రోల్ సెట్ కొట్టిన. అనుకోకుండా ఆ క్లిప్ పోయింది కాబట్టి కంట్రోల్ సెట్ కొట్టిన. అట్లాంటివి చూసుకుంటూ ఉండాలి. అట్లాంటి మిస్టేక్స్ అయినాయి అనుకో ఇబ్బంది అయిపోతాయి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనము ఏంటంటే ఇది ఇప్పుడు ఇది చేసుకుంటూ నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. కానీ రేపటి ఫ్యూచర్ లో షార్ట్ ఫిల్మ్ కానీ పెద్ద పెద్ద సినిమాలు కానీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అంతంత బడ్జెట్ పెట్టి అంత సినిమా మొత్తం అయిపోగొట్టి అంతంత బడ్జెట్ పెట్టి మనకి క్లిప్స్ ఇస్తారు. ఉమ్, ఒక్కొక్క క్లిప్ 30 క్లిప్లు, ఒక షార్ట్ కి 30 క్లిప్లు 40 క్లిప్లు అన్నట్టు ఇస్తారు. అది ఎట్లా క్యాచ్ చేయాలని అంటే షీట్ ఇస్తాడు మనకు. ఎట్లా అంటే ఒక షీట్ ఇస్తాడు. ఎట్లాంటి షీట్ అంటే నార్మల్ గా మనకు ప్యాడ్ పెన్ పైన ఒక ఈ క్లిప్ లో ఈ క్లిప్ పేరు ఎన్నో షార్ట్ అనేది ఉంటది. ఆ షార్ట్ ప్రకారంగా ఆ షార్ట్ మాత్రమే వేయాలి. వేరే షార్ట్ వేయకుండా మాత్రం చూసుకోవాలి మనం. ఆ మిస్టేక్స్ అయినా అనుకో చాలా ఇబ్బంది అండి. అది ఎందుకంటే కొన్ని లక్షలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు కదా. అట్లా అంటున్నా నేను. ఉం? అది మెయిన్ పాయింట్ చూసుకోవాలి మనం. ఏ క్లిప్ ఎక్కడ వస్తది, ఏ టైం లైన్ లో వస్తది, అట్లాంటివి చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? పెట్టుబడి ఇవన్నీ ఓకే. మూడింటిపైన పెట్టుబడి పెట్టాలి. అవి భూమి, నీరు, విత్తనం విత్తనాలు నీరు విత్తనాలు అన్నాడు కాబట్టి విత్తనాలు ఎక్కడ ఉన్నాయి? భూమి, నీరు, ఇట్లా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వేయాలండి. ఎందుకంటే కరెక్ట్ మ్యాచింగ్ ఉండాలి. లేకపోతే మనం చేసిందంత వేస్ట్. ఎందుకంటే వాయిస్ కి మనం ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. భూమి, నీరు, విత్తనం వీటిలో రైట్. భూమి, నీరు, విత్తనం అన్నారు కాబట్టి చూడాలి. విత్తనం వీటిలో భూమి, నీరు, విత్తనం ఇట్లా నీరు, విత్తనం వీటిలో ముఖ్యమైన పెట్టుబడి భూమి కాబట్టి వీటిలో ముఖ్యమైన పెట్టుబడి భూమి కాబట్టి
విత్తనం. వీటిలో ముఖ్యమైన పెట్టుబడి భూమి. కాబట్టి భూమి యొక్క స్వభావాన్ని తెలుసుకోగలిగితే చూశారు కదా, ఇట్లా క్లిప్స్ యాడ్ చేసుకుంటే చేయాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ ఆడియో నేను ఇంకా ఫొటోస్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను. కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి, నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోకు పెన్ను లేదంటే బుక్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనం చూస్తుంది చేస్తుంది వేరు. నిజంగా చెప్తున్నా, చూస్తుంది చేస్తుంది వేరు. రాసుకున్నారనుకోండి, ఇప్పుడు నా క్లిప్ దొరికింది, మీరు ఇమీడియట్లీ చూసిరు రాసుకున్నారు అనుకోండి, రేపటి నాడు మీరు చేస్తుంటే మీకు ఆటోమేటిక్ గా బుక్ చూడంగానే వచ్చేస్తుంది. అట్లా అంటున్నా నేను. పెన్ను బుక్ మాత్రం కంపల్సరీ పక్కన పెట్టుకోండి, రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడకుండా ఒకసారి బుక్ తీశారనుకోండి, ఓకే ఇట్లా ఇట్లా చేయొచ్చు అని చెప్పి అర్థమైపోతూ ఉంటది. నేను ఆల్రెడీ సింపుల్ మెథడ్ లోనే చేస్తున్నా, లాంగ్ వెంచి అయితే ఏం చేస్తలేను కాబట్టి ఒక్కొక్కటి చెప్తున్నా. రేపు దీని మీదనే వీటికి ట్రాన్సాక్షన్ ఎట్లా ఆడేయాలి అనేది చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు నేను ఇమేజ్ ఇందాక చాలా పెద్దగా ఉండే, దాని సైజ్ ఎట్లా తగ్గించాలి, మనం ఇప్పటిదాకా స్కేల్ ద్వారా ఇట్లా మౌస్ ద్వారా చేసిన, రేపు మౌస్ ద్వారా కాకుండా వేరే మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ఎట్లా చెప్పాలనే చెప్తాను రేపు. ఓకే, have a good day, bye.